శ్రీ క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు. ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ రాశి వారికి ముఖ్యంగా ఆదాయం 14, ఖర్చు 2గా చెప్పబడుతోంది. రాజపూజ్యం 6, అవమానం కూడా 6 పాయింట్లు. పర్వాలేదు. అంటే ఆదాయం ఎక్కువగా ఉందని చెప్పేసి చాలా సంతోషపడే అవసరం లేదు. గత సంవత్సరం చేసినటువంటి అప్పులన్నీ కూడా ఈ సంవత్సరంలో తీరిపోతాయి. గత సంవత్సరంలో రూ. 10 అప్పు చేసి ఉంటారు. ఈ సంవత్సరంలో మీకు రూ. 14 వస్తున్నాయి. గత సంవత్సరం రూ. 10 తీర్చేసి ఈ సంవత్సరంలో ఖర్చు కోసం రెడీగా పెట్టుకుంటారు. ఇది ఆర్థిక లాభం అంటే. తప్ప 14 వచ్చింది 6 పెట్టి 8 మిగులుతాయి నాకు అంటే ఏదైనా ఇల్లు కానీ, స్థలము కానీ, పొలము కానీ కొనుగోలు చేయడానికి అర్హత కూడా పొందుకుని ఉంటారు. గత సంవత్సరపు అప్పుల నుంచి బయటపడుతూ ఈ సంవత్సరంలో ఏదైనా ఒక రూ. 10 అప్పు చేసి ఒక ఇల్లు కానీ స్థిరమైనటువంటి ఆస్తులు అసెట్స్ కొనగలిగేటువంటి అవకాశాలు సూచిస్తుందని గుర్తుపెట్టుకోండి. అలాగే రాజపూజ్యత అవమానం 2 కూడా సమపాలలో ఉన్నాయి. అంటే 6 మంది గౌరవిస్తే 6 మంది అవమానం చేసే అవకాశం ఉంది. కాబట్టి కాస్త మనము జాగ్రత్తగా ఉండాలి. గౌరవాన్ని నిలుపుకునేటువంటి ప్రయత్నాలు చేస్తే లాభకరంగా ఉంటుంది. అలాగే విద్యార్థులు ముఖ్యంగా ఈ సంవత్సరంలో చాలా మంచి అవకాశం. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, శాట్, జీమాట్ లాంటి పరీక్షలు కానీ, లేదా వార్షిక పరీక్షలు కానీ, లేదా మనకి ప్రభుత్వ ప్రమోషన్లు రాసేటువంటి పరీక్షల్లో కానీ, ఇతరత్ర విదేశాలకు వెళ్ళి రాసే పరీక్షలు కానీ, కంప్యూటర్ కోర్సులో కొత్త మోడ్యూల్ నేర్చుకోవడానికి రాసేటువంటి పరీక్షలు కానీ విజయము సాధించగలిగేటువంటి అదృష్ట యోగం ఈ రాశి వారి సొంతంగా చెప్పబడుతోంది. మంచి బంధాన్ని నిలుపుకుంటారు. అనేక రకాల బంధాలు, ప్రేమ వ్యవహారాల విజయం సాధించడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పొందుకోవడం, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధిగా ఉండడం, సినిమా ప్రపంచంలో వ్యాపార లాభం, దర్శకులకి, నిర్మాతలకి, సంగీత నృత్య దర్శకులకి, బుల్లితెర నటీనటులకి గొప్ప అవకాశాలు పొందుకోవడం, తప్పకుండా దాంట్లో మీకు లాభాలు పొందుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించక తప్పదు. చర్మ సంబంధ, నేత్ర సంబంధమైనటువంటి అనారోగ్యాలు కూడా మీకు మళ్ళీ ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉంటాయి. అయితే మీకు రేపు వచ్చేటువంటి వైశాఖ, జ్యేష్ఠ మాసాలలో అంటే మే, జూన్లలో కొద్దిగా అనవసర క్రోధము, కోపము, అసహనము లాంటివి పెంపొందించుకునే అవకాశాలు ఉంటాయి. వాటి వల్ల అవమానాలు పొందుకుంటారు. అలాగే సెప్టెంబర్ మాసంలోను, డిసెంబర్ మాసంలోను మద్యపాన సేవన చేసి ప్రమాదంలో పడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగాన్ని కూడా కోల్పోయే ప్రమాదం కనబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. అనుకోని అనవసర ఆకస్మిక ఖర్చులు కూడా ఇబ్బంది కలిగిస్తాయి. శుభమైన ఖర్చులు పర్వాలేదు, కానీ మద్యపానం సేవన చేసి ప్రమాదంలో పడి మిమ్మల్ని మీరు హాస్పిటల్ 2 నెలలు ఉండడం అనేది అనవసర ఆర్థిక నష్టం. ఆ సమయంలో మీరు తీసుకున్నటువంటి పాలసీలు ఉంటాయి కదా, ఇది మన ఆరోగ్య సంబంధ పాలసీలు ఉంటాయి, బీమా పత్రాలు ఉంటాయి కదా, అవి డేట్ ఎక్స్పైర్ అయిపోవడం, ఆ 10 లక్షలు 15 లక్షలు మీ మీదనే పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అటువంటి ఆరోగ్య బీమా సంబంధిత పత్రాలన్నీ కూడా సరిగ్గా ఉన్నాయా లేవనేది చూసుకోవడం వల్ల ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఇదేదో మిమ్మల్ని భయపెట్టాలనేటువంటి చెప్పే విషయాలు కాదండి. జాగ్రత్తగా ఉంటారనే విషయం చెప్పడం విషయంలోనే. డబ్బు విషయంలో కూడా అపాత్ర దానం చేయడం వల్ల నష్టాలు పొందుకునే అవకాశం, నేనే గొప్ప అనేటువంటి అహంభావపూరిత మనస్తత్వం కూడా మీకు నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి కాస్త సౌమ్యంగా, శాంతంగా ఉంటే ప్రతి మాసం కూడా మీకు విజయాన్ని కలిగించగలిగిన అవకాశాలు గొప్పగా ఉంటాయి. అలాగే మధ్యవర్తిత్వం చేయకండి ఈ సంవత్సరంలో. అంటే వచ్చే సంవత్సరం చేయొచ్చా అంటే తర్వాత విషయం. ఈ సంవత్సరంలో మధ్యవర్తిత్వం చేయడం వల్ల మీరు ప్రమాదాన్ని పొందుకుంటారు. జాగ్రత్త. ఇక వ్యాపార విషయానికి వచ్చినట్టయితే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తవ్వే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో కానీ, సినిమా రంగ పరిశ్రమలో కానీ లాభాలు పొందుకోవచ్చు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్ వ్యాపారంలో ఎక్స్టెన్షన్ చేసే అవకాశం. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునేటువంటి అవకాశం కనబడుతోంది. కళాకారులకి, క్రీడాకారులకి సంవత్సరంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవచ్చు. అలాగే రాజకీయ రంగంలో కూడా అద్భుతం. తప్పనిసరిగా కర్కాటక రాశి వారికి రాజకీయ రంగంలో ఒక మంత్రి పదవి లభించేటువంటి అవకాశం ఉంటుంది. దీనిలో ఎటువంటి మీకు అనుమానం అక్కర్లేదు. తప్పకుండా మీకు రాజకీయ రంగంలో ప్రతి చోట, నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా సరే మీకు గౌరవ ఆనందాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 నెలల్లో జరిగేటువంటి ఎన్నికలలో విజయ దుందుభి మోగించే అవకాశం ఈ రాశి వారి సొంతంగా చెప్పబడుతోంది. ఏమో ఈ రాసినటువంటి వ్యక్తులు కూడా తప్పనిసరిగా ముఖ్యమంత్రులుగా అయ్యేటువంటి అవకాశం ఉండవచ్చు, లేదా ప్రధానమంత్రులు అయ్యేటువంటి అవకాశం కూడా ఉండవచ్చు. అందులో సందేహం లేదు. అంటే ముఖ్యమైనటువంటి నేతలుగా ఉండగలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటున్నాయి. అలాగే బంధుమిత్రులతో సమాగమం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగాన్ని పొందుకునే అవకాశం, అలాగే వృత్తి ఉద్యోగాదుల లాభం, కొత్త వృత్తిని ప్రారంభించే అవకాశం, అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభంగా ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే సోదరుల మధ్య సఖ్యత వల్ల ఆస్తి పంపకాల అనుకూలతలు, నూతన ఆస్తిపాస్తులు కొనుగోలు చేసే అవకాశం కనబడుతోంది. కోర్టు వివాదాలు ఈ సంవత్సరంలో పూర్తిగా మీకు అనుకూలవంతమైన తీర్పుగా వచ్చేటువంటి అవకాశం ప్రబలం కనబడుతోంది. అంటే
మరి అన్ని రాశుల వారికి ప్రతి వారికి బాగుందా స్వామి అంటే ఎందుకు బాగుండదండి? ఒక రాశి వారికి గురుబలం ఉంటే ఒక రాశి వారికి శని బలం ఉంటుంది. ఒక రాశి వారికి రాహు బలం ఉంటే ఒక రాశి వారికి కేతు బలం ఉంటుంది. మధ్య మధ్యలో వచ్చేటువంటి కొన్ని మాసాల యొక్క ప్రభావం అనేది మన మీద ఎక్కువ చూపిస్తుంది. ఇప్పుడు మీరు ఎప్పుడైతే డిసెంబర్లో కానీ సెప్టెంబర్లో కానీ మద్యపాన సేవన చేసి ప్రమాదంలో పడిన ఆరోగ్యం నష్టం అవుతుందో 6 నెలలు ఆ 3 నెలలు మీరు ఖచ్చితంగా హాస్పిటల్లో ఉండి ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి కదా. అంటే దానివల్ల తీవ్ర ప్రమాదం ఏర్పడుతుంది కదా. ఒకవేళ మద్యపాన సేవన చేసి వచ్చి ఉద్యోగానికి వస్తే ఉద్యోగంలో పట్టుబడతారు కదా. అక్కడ లంచాలు పుచ్చుకొని మీరు పట్టుబడడం వల్ల ఉద్యోగాన్ని కోల్పోతారు కదా. ఆ మాసం యొక్క ఎఫెక్ట్ సంవత్సరం మొత్తం కూడా ఉంటుంది. ఎందుకు ఉండదు? కోర్టుకు వెళ్ళాలి, కోర్టు చుట్టూ తిరగాలి, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయిగా. అందుకనే 12 మాసాల్లో అనుకూలత ఫలితాలున్న ఒక్కొక్క మాసంలో వచ్చేటువంటి తీవ్రమైనటువంటి ఇబ్బందుల్ని మనం సూచించగలిగితే, మనం తెలుసుకోగలిగితే ఆ మాసంలో జాగ్రత్తగా మౌనంగా ఉంటూ బాధ్యతగా ఉంటూ వెళ్ళ ప్రయోజనం ఉంటుంది. అలాగే కొంతమంది కొన్ని తప్పుడు కామెంట్స్ చేస్తూ ఉంటారు. అంటే ఆ మాసంలో తీసుకోకుండా మేము ఏప్రిల్‌లో తీసుకోవచ్చా లంచాలు? లేదంటే మేము అక్టోబర్‌లో లంచాలు తీసుకోవచ్చా? లంచం అనేది మీ జీవిత నాశనాన్ని కలిగిస్తుంది. మీకు ప్రస్తుతం తాత్కాలికంగా ఆనందాన్ని కలిగించవచ్చు. ఎలా? మద్యపానంలాగా. అది తీసుకున్నప్పుడు మీకు హాయిగా అనిపించవచ్చు. మత్తొచ్చి మంచిగా అన్ని మర్చిపోవచ్చు. లేచిన తర్వాత వచ్చేటువంటి అనారోగ్యాలు, కాలేయ సంబంధమైనటువంటి ఇబ్బందులు, నేత్ర సంబంధ ఇబ్బందులు, అలాగే ఉదర సంబంధ ఇబ్బందులు, హృద్రోగ సంబంధ ఇబ్బందులు ఎలా ఉంటాయో, అంటిపెట్టుకుని ఉంటాయో, లంచం అనేది కూడా అటువంటిదే. ఒక రకమైనటువంటి మత్తు పదార్థం లాంటిది. అది భవిష్యత్తులో మనల్ని నాశనం చేస్తుంది. ఇక్కడ మీరు లంచం పుచ్చుకుంటే తాత్కాలిక ఆనందపడినా తదుపరి మీ కుటుంబం వాళ్ళు దాని పర్యవసనాన్ని ఎదుర్కోక తప్పదు. కాబట్టి అటువంటి వాటికి దూరంగా ఉండమని జ్యోతిష్ శాస్త్రపరంగా కానీ భౌతిక పరంగా చెప్పగలిగేటువంటి అవకాశం ఉంటుంది. అది విన్న వారికి ఆనందము, వినని వారికి సమస్త శుభయోగం అనుకోండి, మీ ఇష్టం అది. అంతకుమించి మేము చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ప్రస్తుతాంశంలో మనకి రాశి వారికి ముఖ్యంగా రైతన్నలకి పంట లాభం. 2 పంటలు బ్రహ్మాండంగా పండే అవకాశం. అదేంటండి 3 పంటలు పండవా అంటే ఈ రాశి వారికి పంటల విషయంలో రైతులకి 2 పంటలు మాత్రమే పండే అవకాశం. ఎందుకంటే వీరికి శుక్రుడు మరియు రాహు యొక్క ప్రభావం వల్ల 2 పంటలు అద్భుతంగా ఉంటున్నాయి. గురుడు వల్ల ఒక పంట ఇబ్బంది కలిగేటువంటి సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి 2వ పంట నష్టపోయే సూచన కనబడుతుంది కనుక 2వ పంట మీద దృష్టి ఎక్కువ సారించండి. ఈ అనవసరమైన పురుగు మందులు కాకుండా సేంద్రియ ఎరువులు వాడే ప్రయత్నం చేస్తే పంట బలం ఉంటుంది, ధాన్యం దిగుబడి బాగా ఉంటుంది, మంచి ధాన్యం బయటకు వచ్చే అవకాశం, దానికి మంచి ధర పలికే అవకాశం ఉంటుంది. అనవసరంగా పెస్టిసైడ్స్, రసాయన పిచికారీలు ఎక్కువ చేసి బలహీనమైన పంట పండించి అది ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా పాడైపోయిన పంట పండించడం వల్ల మీకు 3వ పంట మీ చేతికి అందే అవకాశం లేదు. దానివల్ల ప్రమాదాన్ని పొందుకుంటారు. అంటే అనవసరమైనటువంటి ఆర్థిక నష్టాన్ని పొందుకుంటారు. కాబట్టి రైతు సోదరులు జాగ్రత్తగా ఉండండి. అలాగే మత్స్యకారులు కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాలలో సముద్రంలోకి చేపల వేటకి వెళ్ళకూడదు. ప్రమాదాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మిగతా మాసాల్లో మత్స్య సంపద బాగా ఉంటుంది. రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. ఇక వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఈ సంవత్సరం మొత్తం కూడా కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కానివ్వండి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు కూడా మంచి అనుకూలవంతమైన శుభ పరిణామాలుగా చెప్పబడుతోంది. అలాగే సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకునే అవకాశం, అదృష్ట యోగాలు, బంధుమిత్రుల సమాగమం, వివాహ యోగం, సంతాన యోగం, అలాగే కొత్త వ్యాపార ప్రారంభం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ రాశి వారికి దాదాపుగా 81% శుభయోగాలను, కేవలం 19% మాత్రమే నెగిటివ్ ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి సంవత్సరం మొత్తంలో మీరు విష్ణుమూర్తి నామస్మరణ, భగవద్గీత పారాయణం చేసుకోవడం, ఏదైనా పుణ్యక్షేత్ర దర్శనం, మీకున్నటువంటి మొక్కులు తీర్చుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఇంటి ఇలవేల్పుకి కనీసం ఒకసారైనా సరే పూజాదికలు నిర్వహించే ప్రయత్నం చేయండి. ఇంట్లో ఒకరోజు సత్యనారాయణ వ్రతం ఆచరించండి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ధన, ధాన్య, విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్య, ఐశ్వర్య, సుఖ, శుభయోగాల పరంపర, అన్యోన్య దాంపత్య, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోగలిగే అవకాశం పుష్కలంగా ఉంటాయని తెలుసుకోండి. ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో మీకు అత్యుత్తమైనటువంటి ఆనందాది కలగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణికా త్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్రచిత్త. శ్రీమాత్రే నమః ఛానల్కి స్వాగతం. తప్పకుండా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక రకాల ధార్మిక, జ్యోతిష సంబంధ విషయాల గురించి మన ఛానల్ని ఫాలో అవ్వండి.
షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.